పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. అర్థము: మూగవాణిని వాచాలునిగా గొప్ప ప్రవక్తగా చేయువాడిని, కుంటివాడిని పర్వతాలు లంఘించే విధముగా చేయువాడిని, అటువంటి మాధవుని శ్రీకృష్ణ పరమాత్ముని కృప మాపై కలగాలని వందనము చేస్తున్నాను. అర్థమైంది కదా? ఎవరి కృప వలన, ఇక్కడ క్లాజ్ అంటాం, ఎవరి కృప వలన మూగవాడు గొప్ప వక్త అంటే ప్రవచనాలు ఇస్తాడు కదా, లెక్చర్లు ఇస్తాడప్ప అంటాం కదా. మూగవాడు ప్రవచనం ఇవ్వగలడు. అలాగే కుంటివాడు కొండలనే దాటగలడు. అంటే అసంభవాలు కూడా సంభవం అవుతాయి. ఎవరి కృప వలన? మాధవ్, పరమానందమును కలిగించే మాధవుడు అంటే శ్రీకృష్ణుని యొక్క కృప కలిగిస్తుంది. అటువంటి కృపకు, అటువంటి మాధవునికి తం అహం వందే, అటువంటి శ్రీకృష్ణునికి నమస్కారం చేస్తున్నాను. అర్థాన్ని స్మరిస్తూ చెప్దామా? మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఇప్పుడు 11 శ్లోకంలోకి రండి. 191 పేజ్ నంబర్ 11, శ్లోకం 11 నుంచి 17 వరకు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ శ్రీమద్ అథ అష్టమోऽధ్యాయః. అక్షర బ్రహ్మ యోగః. శ్రీ భగవాన్ ఉవాచ యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. అనన్యచేతా సతతం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఆ బ్రహ్మ భువ
जन्म न विद्यते सहस्रयुग पर्यन्तम् आहर्यत् ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्ताम् अहोरात्र विदो जनाः. 18 అభ్యాసం. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యః రాగమే 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 తప్పుతా ఉంది. రాగములో శృతి గ్రహించండి, స్థాయి వేరు వేరు కంఠాలు రాకూడదు, ఒకే స్థాయి ఉండాలి. అందుకే బాగా వినండి, గ్రహించండి. ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే పద్దెనిమిది తాత్పర్యము. సులభ తాత్పర్యము బాగా విని రిపీట్ చేయండి. బ్రహ్మదేవుని పగలు ప్రారంభము కాగానే ఈ ప్రాణులన్నీ అవ్యక్తము కనిపించని స్థితి నుండి వ్యక్త స్థితికి భౌతిక రూపములోకి వస్తాయి. మళ్ళీ రాత్రి కాగానే అవ్యక్తంలోనే లయమైపోతాయి. ఇక్కడ దీన్ని నేను చదువుతాను, మీరు మనసులోనే ఫాలో అవుతూ ఉండండి. రిపీట్ చేయడానికి టైం ఇదవుతుంది కదా. ఇది సింపుల్గా చెప్పుకున్నా, వీళ్ళు ఇచ్చింది బుక్లో ఉండేది చూడండి, నెక్స్ట్ పేజీలో ఉంది కదా. చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములు అగును, ప్రకటితములు అగును. మరలా బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. అంతే సింపుల్గా. అంటే సూర్యుడు ఉదయిస్తే పగలు ప్రారంభము, సూర్యుడు అస్తమిస్తే రాత్రి ప్రారంభం, అవునా కదా? ఆ విధంగా చెప్పుకోవచ్చు. సో ఈవెన్ సూర్యునికి కూడా హిరణ్య గర్భుడు అని ఒక పేరు, హిరణ్య గర్భాయ నమః, సూర్య నమస్కారం. సో ఆ విధంగా పరబ్రహ్మము లేదా బ్రహ్మదేవుడు అవ్యక్త శరీరం సూక్ష్మ శరీరము నుండి సకల ప్రాణులు ఉద్భవిస్తాయి. సో నిన్న చెప్పుకున్నాం కదా, వేల వేల యుగాలు బ్రహ్మదేవునికి ఒక పగలు, అలాగే వేల వేల యుగాలు బ్రహ్మదేవునికి ఒక రాత్రి. సో అలా పగలు స్టార్ట్ అయితే అన్నీ ఉద్భవిస్తాయి, రాత్రి స్టార్ట్ అయితే అన్నీ లీనమవుతాయి, అలా వైసీ వర్స. సో ఉద్భవ కాలమంతా పగలు, లయకాలమంతా రాత్రి. అలా తెలుసుకుంటే చాలు. పాడదామా? అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త
సంజ్ఞకే అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యఘరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. 19 భూతగ్రామ సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్యః రాగమే క్లోత్ తీసి ఇక్కడ దీని కింద పెట్టండి, బాగా కనపడదు. క్లీనింగ్ క్లోత్ కదా అది, దానికి ప్రదర్శన అవసరం లేదు. ఇక్కడ కింద పెట్టేయండి, లేదా ఇక్కడ లోపల పెడతారో పెట్టండి, కనపడకూడదు అది. 19 సరళ తాత్పర్యం. ఇది మీకు అనుకూలంగానే ఉంది కదా, జస్ట్ సింపుల్ వినడం అంతే. టెక్స్ట్ మీ దగ్గర లేదు, కానీ బాగా వింటే అయిపోతుంది, వస్తుంది. ఓ పార్థ, ఈ ప్రాణికోటి అంతా పదే పదే పుడుతూ కర్మలకు లోబడి బ్రహ్మ యొక్క రాత్రి రాగానే లయమైపోయి తిరిగి పగలు రాగానే తమ ప్రమేయము లేకుండానే మళ్ళీ పుడుతుంటాయి. ఇక్కడ మనం కలిసి మీరు మనసులో చెప్పుకోండి, స్వామీజీ చెప్తారు బయటికి. 19వ శ్లోకం బుక్లో ఉండే తాత్పర్యం కూడా చదివితే మంచిది. పార్థ, ఈ భూత ప్రాణి సముదాయము ప్రకృతి వశమున మాటిమాటికిని ఉత్పన్నములగు చుండును. రాత్రి ప్రారంభ కాలమున లీనమగు చుండును, పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగు చుండును. అంతే, ఇప్పుడు చెప్పుకున్నదే ఇంకొక విధంగా చెప్తున్నారు. భూతకోటి అంతా కూడా ప్రకృతి వశమున. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే. రాత్రి ఆగమే రాత్రి రాగానే అవశః పార్థ, అందులో వాళ్ళ ప్రమేయం ఏమి ఉండదు. వశము అవశం ఏమీ లేదు. మనము ఈవెన్ భోజనం కూడా ఆకలి ఆటోమేటిక్గా జరుగుతుంది, అవశం అంటాం కదా, సహజంగా జరిగిపోతాయి. అట్లా ప్రభవతి అహర అహహ ఆగమే, రాగమే కాదు ఇక్కడ, ఆగమం అంటే రావడం. ప్రలీయతే లీనమైపోవడం, ఆగమం అంటే రావడం, పుట్టడం, ప్రారంభం. సో పగటి కాలమున బ్రహ్మ యొక్క పగటి కాలమున ఉద్భవిస్తాయి, బ్రహ్మ యొక్క రాత్రి కాలమున లీనమైపోతాయి. పడదామా? భూతగ్రామ సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్యః రాగమే భూతగ్రామ సయేవాయం ప్రలీయతే ప్రభవత్యః రాగమే. 20 పరస్తస్మాత్తు భావోన్యో
వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఇరవై నుండి 22 వరకు శాశ్వతమైన అవ్యక్త స్థానం గురించి చెప్పబడింది. 20 శ్లోకం సులభ తాత్పర్యం. కానీ పైన చెప్పిన అవ్యక్తమైన దానికి అతీతముగా ఇంద్రియాలకు అగోచరమై శాశ్వతంగా ఉండే మరో సనాతన అవ్యక్త తత్వము ఉంది. సమస్త ప్రాణులు నశించినా అది నశించదు. సో ఇవన్నీ సూక్ష్మమైన ఫిలాసఫీ అంటాం, తాత్విక విషయాలు. సో దాంట్లో మనం సారాంశము సరళంగా తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఏమన్నారు చూద్దామా? 20 ఆ అవ్యక్తము కంటెను పరమైన విలక్షణమైన సనాతన శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీయూ నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు, నిత్యుడే. సో ఈ అధ్యాయం పేరు గుర్తుంది కదా, ఏమి? అక్షర పరబ్రహ్మయోగము లేదా అక్షర బ్రహ్మయోగం. కొన్ని చోట్ల అక్షర పరబ్రహ్మయోగం కూడా అంటారు. సో ఎనీవే, అక్షర పేరులోనే ఉంది. క్షరము కానిది. క్షరం అంటే నాశనం, వెళ్ళిపోవడం, లీనమైపోవడం. అక్షరము కానిది, శాశ్వతంగా ఉండేది. అందుకే ఈవెన్ 2 రకాల అక్షరాలు మీరు చదువుతున్నారు కదా, ఆ వీళ్ళు కూడా ఒక రకంలో మామూలు అక్షరం, కానీ అంతరార్థము క్షరము కానిది. మనం పుట్టక ముందు ఉంది, పుట్టినప్పుడు ఉంది, చనిపోయిన తర్వాత కూడా ఉండని. అక్షరము కాదు. అక్షరాలు ఎంతమంది చదివింటారు? వేల లక్షల మంది. ఈవెన్ ప్రింటింగ్ లేనప్పుడు కూడా తాళపత్ర గ్రంథాలు కూడా రాసేవారు. దేవనాగరి లిపి, ఏ లిపి అయినా లిపి వేరు కావచ్చు, తెలుగు, ఇంగ్లీషు, కన్నడ ఇవి. కానీ అక్షరం అయితే ఉంది కదా, క్షరము కానిది. ఎప్పటి నుంచి వచ్చిందో చూడండి. సో క్షరము కానిది అక్షరము, ఇది ఈ అర్థము. సో బ్రహ్మం, పరబ్రహ్మము, చైతన్యము, పరమాత్మ క్షరము కానిది, ఇంద్రియాలకు గోచరము కానిది, కంటికి కనిపించనిది, చెవులకు వినిపించనిది అంటాం కదా, ఇవన్నీ చెప్తాం. అది అవ్యక్తం. దానికి మించిన, దానికి కంటే పెద్దది లేదా ఉన్నతమైంది ఇంకొకటి ఉందంట. అర్థమైందా? అవ్యక్తము కంటే ఏమన్నారు ఇక్కడ? అవ్యక్తము కంటేను ఆ అవ్యక్తము, పరబ్రహ్మము కంటే ఇంకొక పరబ్రహ్మం అన్నట్లు. నారాయణుడు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. శుద్ధ బ్రహ్మము, రూపము లేదు, నామము లేదు, రూపము లేదు. యాక్చువల్లీ ఇవంతా ఎంతమందికి అంత సులభం కాదు కదా. సో హై ఫిలాసఫీ, అద్వైతము అందరికీ అర్థం కాకపోవచ్చు కదా. సో భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు, అది సత్యమే. కానీ ఎంతమంది దాన్ని పట్టుకోగలరు? కష్టం కదా. నిర్గుణము ధ్యానం చేయండి, నిరాకారము ధ్యానం చేయండి, బాగా నిద్రపోండి. మనిషికి ఏదో ఒక ఆధారం కావాలి కదా. మనమంతా జీవులం, సామాన్య జీవులం అంటాం కదా. జీవునికి ఆధారం, ఆలంబనం ఏమంటాము? ఆలంబనం అర్థం అవుతుంది కదా, ఆలంబనం, ఆధారం. ఈవెన్ ఒక రకంగా ఓంకారం అవ్యక్తం. ఓంకారం కూడా ఒక శబ్దం ఇస్తున్నాం కదా, అవునా కదా? దానికి ఒక ఆకారం పెడుతున్నాం. ఇలా అంటే ఓం. నిరాకారానికి ఆకారం ఎందుకు ఇస్తావా? మళ్ళీ స్వామి మేము సామాన్యులప, 1వ క్లాసులో ఉన్నాము కదా. ఓం అలాగే ఉండాలా?
నిరాకారంకి ఆకారం ఇస్తున్నావు, మళ్ళీ ఒక పేరు కూడా పెట్టట్లే కదా. ఓం చెప్పడం, మనం ఇది తర్కం చేయడం కాదు. ఎనీవే అర్థమవుతుంది కదమ్మా. కాబట్టి మనిషి జీవుడు ఒక ఆధారం పైన ఉంటాడు, ఆలంబనం కావాలి. ఒక పాండురంగ స్వామి, ఒక అమ్మవారు. ఏ ఇంద్రియాలైతే బయటికి పరిగెత్తుతుంటాయో అదే ఇంద్రియాలను ఏకాగ్రం చేయడానికి ఒక రూపము కావాలి, ఒక నామము కావాలి. ఆకారము లేదు, ఇది పేరు లేదు, నిరాకారము నిర్గుణము. ఇవి అమ్మగారులు భిక్ష పంపుతారు కదా, కొన్నిసార్లు అడుగుతారు కొంతమంది, ఎలా ఉంది స్వామీజీ అంటే, చాలా బాగుందమ్మా. ఏమైనా తక్కువ అండి? ఏం తక్కువ కాలేదమ్మా, నిర్గుణము నిరాకారము. అంటే ఉప్పు లేదు పప్పు లేదు, పొరపాటున ఏదో జరిగి ఉంటుంది కదా, ఉప్పు వేయడం మర్చిపోయి ఉంటారు, కారం వేయడం మర్చిపోయి, ఏం లేదు, ఫ్లాట్ పథ్యంలాగా ఉందమ్మా అంటే బాగుండదు కదా. నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలాగా ఉందమ్మా అంటే అట్లా ఏం లేదు, ఓం నమః శివాయ అని చెప్పడం. అలా ఎంతమంది ధరించగలరు ఆ నిర్గుణ నిరాకార? కాబట్టే సగుణము, అర్థమవుతుందా? సగుణము, గుణములతో కూడినది. ఏమి గుణములు? ప్రేమ, దయ, కరుణ, సానుభూతి, వాత్సల్యము, మమకారము, ఇవన్నీ కలిగినవాడు భగవంతుడు. సగుణ, గుణములతో కూడి. స ఆకార, ఒక ఆకారం. పాండురంగ స్వామి ఒక ఆకారం, శ్రీకృష్ణుడు ఒక ఆకారం, అమ్మవారు ఒక ఆకారం. ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే సాకార సగుణ, సగుణ సాకార అనండి మనం చూస్తుండేది. అది నిర్గుణ నిరాకార. పదములే అర్థమవుతున్నాయి, మనసు పెడతాలి అంతే. మనసు పెడితే నిర్గుణ నిరాకారమే ఏమైంది? సగుణ. ఎవరి కోసము? భక్తుల కోసం, జీవుల కోసం, భక్తుల కోసం. ఆయనకి ఏమి ఆకారం లేదు, ఏమి అవసరము లేదు, కానీ భక్తుల కోసం రూపం ధరిస్తాడు. ఎనివే, సో అవ్యక్తము కంటేను అవ్యక్తం నిర్గుణ నిరాకార పరబ్రహ్మము మనం మామూలుగా భావించేది. దానికి మించింది అంటే సర్వత్రా, దానికి ఊహకు అందనిది. అచింత్యోయం వచ్చింది ఒక చోట. చింతన చేయడానికి వీలు కాదు. దేన్ని చింతన చేస్తారమ్మా? ఏదైతే మీ మనస్సుకు అందుతుందో దాన్ని చింతన చేస్తాం. ఇది మనస్సుకే అందదంట, ఏం చింతన చేస్తాం? సైలెన్స్, అందులో ఏమీ లేదు, నిశ్శబ్దం. సైలెన్స్ ఈజ్ గాడ్ అన్నట్టు అర్థమవుతుంది కదా. అవ్యక్తమును కంటే ఇంకొక అవ్యక్తం ఉంది, అదే పరమ పురుషుడు. అది ఎప్పుడు నశింపదు, అక్షరము, క్షరము కానిది, నాశనము లేనిది. సింపుల్ లాంగ్వేజ్లో మనకు చెప్పాలంటే చైతన్యం అర్థమవుతుందా? మెలకువ అర్థమవుతుందా? జాగృతం అర్థమవుతుందా? ఎరుక, తెలివి, అవేర్నెస్, కాన్షియస్నెస్. మనమంతా ఇంగ్లీష్ వాళ్ళు కదా, తెలుగు అర్థమయ్యలేదు మరి. అవేర్నెస్ అర్థమవుతుంది. ఎరుక, మీరు ఎరుకలో ఉన్నారా? మెలకువలో ఉన్నారా? చైతన్యంలో ఉన్నారా? లేదా? ఇంత మాత్రం అర్థం చేసుకుంటే చాలు. సో చైతన్యము మనం పుట్టక ముందు ఉందా లేదా? ఉంది కదా. లేదు నేనొక్కడే చైతన్యమా? నేనొక్కడే చైతన్యం, మీరంతా జడం. జడము చైతన్యము. ఈ రాయి జడం, మనిషి చైతన్యం, ఒక ప్రాణి చైతన్యం. మనం పుట్టక ముందు లేదా? ఉంది. మనం పోయిన తర్వాత ఉండదా? నా అభిప్రాయంలో బాగుంటుంది. ఈ డిస్టర్బ్ చేసేవాడు కూడా వచ్చినాడు. ఎనీవే, చైతన్యము శాశ్వతము. ఈవెన్ ఆ శాశ్వతము కూడా ఎక్కడుంది? మీ మనసులో ఉంది. అంతో ఇంతో చదివినాము వివేకానందంది, సో చెప్తున్నాం కానీ పెద్ద జ్ఞానం కాదు. అర్థమవుతుంది. శాశ్వతము, సనాతనము ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పదాలు? మీ బుర్రలో నుంచి, బుద్ధిలో నుంచి. మన బుద్ధిలో అనంతమైన పరబ్రహ్మము తెలుసుకున్నామా? లేదు కదా. సో దాని నుంచి ఒక ఆలోచన, శాశ్వతం, సనాతనం, సనాతన ధర్మం అంటున్నారు కదా ఇప్పుడు.
సనాతనం ఎప్పుడు పుట్టిందో తెలీదు. ఎటర్నల్, ఇంగ్లీష్లో ఎటర్నల్, శాశ్వతము, సనాతన ధర్మం. డేట్ లేదు దీనికి, ఎవరు ప్రారంభించారో తెలియదు. ఋషులు మునులు పేర్లే కోరుకోలేదు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం ఎవరు రాశారమ్మా? ఋషులు మునులు, పేరు లేదు. వివేకానంద స్వామి చెప్తారు, వారు ఎంత గొప్పవారంటే పేరు గురించి వాళ్ళు ఆశించలేదు, తమ అనుభూతిని శిష్యులకు అందించారు. ఆ శిష్యులు తమ శిష్యులకు అందించారు. ఎనివే, చెప్పడం ఇది. శాశ్వతము అనేది కూడా ఒక ఆలోచన కాదా? సనాతనం అనేది ఒక సో దీవన్నిటికంటే అతీతమైన అవ్యక్తము ఇంకొకటి ఉంది, అది శాశ్వతము, అది క్షరము కానిది. దాని గురించే ఈ అధ్యాయంలో చెప్పేశాడు. చాలు కదా. అతడు నశించడు, ప్రాణులన్నీయును నశించినను ఆ పరమ పురుషుడు నశింపడు. ఆ పరమ పురుషుని యొక్క అంశలే మనము. అర్థమైందా? కాబట్టి మనము ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డిగ్నిటీ అంటాం. సరే, డిగ్నిటీ అనేది ఇక్కడ అహంకారం కాదు, గౌరవం, ఆత్మగౌరవంగా జీవించాలి. మా గురువు గారు ఎంతగా యూ షుడ్ ప్రొటెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ఎవరీ ఉమెన్. స్త్రీలకు ఒక హుందాతనం అంటాం. హుందాతనం అంటే కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు రకరకాలుగా వాడతారు ఇంగ్లీష్ పదాలని. ఇప్పుడు ఒకటి వచ్చి యాటిట్యూడ్ అని కూడా వచ్చింది. యాటిట్యూడ్ అహంకారానికి వాడుతున్నారు. యాటిట్యూడ్ ఈజ్ నాట్ ఈగో. యాటిట్యూడ్ మీ భావం. మీ పాండురంగ స్వామి పైన మీ యాటిట్యూడ్ ఏమిటి? మీ భావం, మీ యొక్క భావమే. భగవంతుణ్ణి మీరు ఏ భావంతో పూజిస్తారు? ఒకరికి తండ్రి అనే భావం ఉంటుంది, ఒకరికి స్నేహితుడు అనే భావం ఉంటుంది, ఒకరికి ప్రభు దాస్య భావము అని ఉన్నాయి కదా. సో అది యాటిట్యూడ్. ఇప్పుడు ఏం వాడుతున్నారు దాన్ని? అహంకారానికి. ఏం యాటిట్యూడ్ చూపిస్తుంది అబ్బా అమ్మ? ఈ ఫిల్మ్ స్టార్స్ ఇవన్నీ వాడుతుంటారు. యాటిట్యూడ్ ఈజ్ నాట్ ఈగో. అదేవిధంగా డిగ్నిటీ ఇక్కడ ఎట్లా వాడతారు? అహంకారం చూపించినట్లు, ఏదో షోబాజీ, ప్రదర్శన, చాలా ప్రదర్శన భావం ఉంది, అది కాదు. యాక్చువల్లీ డిగ్నిటీ మీన్స్ హుందాతనం. డిగ్నిటీ ఆఫ్ మ్యాన్, డిగ్నిటీ ఆఫ్ ఉమన్, డిగ్నిటీ ఆఫ్ గాడ్, డిగ్నిటీ ఆఫ్ సోల్. మీరు ఆత్మతత్వము. సో గౌరవం అన్నమాట. అమ్మవార్లకు స్త్రీలలో భగవంతుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు. కాబట్టి వారి యొక్క డిగ్నిటీ, కెన్ సే డివినిటీ, దివ్యత్వాన్ని మనము గౌరవించాలి. చిన్న చూపు చూడకూడదు, చెడు భావంతో చూడకూడదు అంటారు కదా, ఆ విధంగా. ఎనీవే, డిగ్నిటీ ఆఫ్ ద సోల్, డివినిటీ ఆఫ్ ద సోల్ అని చెప్పొచ్చు. కాబట్టి అది శాశ్వతము, అది నీలోనే ఉంది, అందులో నువ్వు కూడా ఉన్నావు. అప్పుడు నీ గౌరవం పెరుగుతుందా లేదా? సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంగా జీవిస్తాం. ఎవరో ఒక మాట అంటే బిగి వేసుకొని ఈరోజు దర్శనము లేదు, అలగడం అంటారు కదా. ఎవరి గురించి అలగాలి, ఎవరి కోసం అలగాలి కదా. డిగ్నిటీ, యు లివ్ ఇన్ జాయ్, పీస్ అండ్ జాయ్. మా గురుదేవులు చెప్పింది, భగవంతుని కృప నీపై ఉంది అంటే టెస్ట్ ఏమిటి? యు లివ్ ఇన్ పీస్ అండ్ జాయ్. నీ శాంతిని, నీ ఆనందాన్ని ఎవ్వరూ కొల్లగొట్టలేరు. ఒక చిన్న మాటకు డిస్టర్బ్ అయిపోతే ఏం డిగ్నిటీ ఉంది నీకు అంటారు కదా. కాబట్టి ఒకరొక మాట అంటే తుస్స అంటే మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగలేదని అర్థం. అవునా కదా. కొన్ని ఇధర్ సే సున్నా హై, ఇధర్ సే చూడనా. గురువుగారు చేతితో రాసిన లేఖ ఇప్పటికీ నా దగ్గర ఉంది. మే ద గ్రేస్ ఆఫ్ శ్రీరామకృష్ణ, వాట్ ఎవర్ గాడ్, మే ద గ్రేస్ ఆఫ్ పాండురంగానండి, పాండురంగ స్వామి గుడిలో ఉన్నాం. మే ద గ్రేస్ ఆఫ్ శ్రీ పాండురంగ స్వామి డిసెంట్స్, ఇంగ్లీష్లో డిసెంట్స్ అంటే రావడం, అక్కడి నుంచి రావడం, నీపై ప్రసరించడం అంటాం కదా. సినిమాల్లో బాగా ఝయ్యని వస్తుంది, అది ప్రకాశం భలే ఉంటుంది, అవి చూస్తే ఝయ్యని వస్తుంది కదా. డిసెంట్స్ ఆన్ యూ అండ్ మేక్ యూ లివ్ ఇన్ పీస్ అండ్ జాయ్. మహాత్ములు వాక్యాలు శక్తి ఉంటుంది. రుక్మిణీ సమేత పాండురంగ స్వామి, శ్రీ శారదా సమేత శ్రీరామకృష్ణుల కృప నీపై ప్రసరించి నువ్వు శాశ్వతంగా శాంతి ఆనందములో జీవింతువుగాక. ఇంతకంటే బ్లెస్సింగ్ ఏం కావాలి చెప్పండి?
సో నో అక్షరము, నీ యొక్క శాంతి అక్షరం, నీ యొక్క శాంతి అక్షరము, అవినాశి, ఎప్పుడు నీ యొక్క ఆనందాన్ని ఎవరు కొల్లగొట్టలేరు. కాబట్టి అది అవ్యక్తం. దాంట్లో నీవు స్థితంగా ఉంటే రాగము లేదు, ద్వేషము లేదు, రాగద్వేషాలకు అతీతం. ఇది అక్షర అవ్యక్తము కంటే అవ్యక్తం. అందుకే మాటల్లో చెప్పలేము దాన్ని. అనుభూతి. పాయసము ఏమంటారు, పాలతో, ఆవు పాలతో, ప్యాకెట్ పాలతో కాదు, ఆవు పాలు చిక్కటే. ఆశ్రమంలో ఉంటున్నాం కాబట్టి ఆవు ఈనింది కాబట్టి తెలుసు. అస్సలు టేస్టే వేరు. ఆ పాలు, ఆ పెరుగు, ఆ ఫ్లేవర్ అంటాం. ప్యాకెట్ పాలు అస్సలు ఏం లేదంటారు, దాంట్లో ఏమేమి కలుపుతారో ఎవరికి తెలుసు కదా. దాన్ని మాటల్లో వర్ణించగలమా? వర్ణించలేము. రుచి. సో ఆవు పాలతో చేసిన చిక్కటి పాయసము, నెయ్యి, బాదాము అవన్నీ వేసి, డ్రై ఫ్రూట్స్ వేసిన పాయసాన్ని తిన్న తర్వాత ఎలా ఉందండి అంటే చెప్పగలమా? చాలా బాగుంది. ఎంత బాగుంది? చాలా 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 చాలా. ఎంత అయ్యా? తినయ్యా. ఊరికే నా తలకాయ తింటాం. నా తలకాయ తినే బదులు పాయసం తిను, ఎట్లుందో నీకే తెలుస్తుంది. అంటాం కదా, మామూలుగా వర్కర్స్ వాడుతుంటారు, కష్టపడిన వాళ్ళు తెలుస్తుంది. సమయ నీకేం తెలుస్తుంది? అవునా కదా, కష్టపడిన వాళ్ళకి కష్టం ఏమిటో తెలుస్తుంది. ఆ విధంగా అవ్యక్తం అనేది అవ్యక్తం ఎన్నో ఉన్నాయి. ఇట్లా మనం వెళ్ళిపోయాడు. ఈరోజు కంప్లీట్ చేద్దామంటే వెళ్ళిపోతున్నాం. ఎనివే, ఒక్కటి చెప్పే తీరాలి. బుద్ధ భగవాను జీవితం. బుద్ధ భగవానుడు అవతారపు, మనం హిందువులు కొలుస్తున్నాం బుద్ధ అవతారం, దశావతారాల్లో ఒక అవతారంగా. సో బుద్ధ భగవానుడు జ్ఞానబోధ పొంది అంతా అయిపోయింది. శిష్యులు 4 ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటు వెళుతున్నారు. అందమైన ఉద్యానవనం, అరణ్యంలో సహజంగా ఉద్యానవనం మనం ఏర్పాటు చేస్తాం, అట్లా కాదు, సహజంగా ఉంటుంది. అందమైన సెలయేళ్ళు, అందమైన పుష్పాలు, లతలు, పండ్లు, పూలు. ఒక తటాకంలో లోటస్ పాండ్ అంటాం కదా, కమల పుష్పాలు వెలిసిన దివ్యమైన ప్రకృతి శోభతో వెలుగొందుతున్న అరణ్యము గుండా నడుస్తున్నారు మెల్లగా. ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఇమాజినేషన్ అంటారు. ఇంకొక వర్డ్ చాలా బాగుంది ఇంగ్లీష్లో, పిక్చరైజేషన్, మనసులో ఊహించుకోవడం. విజువల్స్, దాంట్లో లీనమైపోండి. అలా వెళ్తున్నారు శిష్యుడు, బుద్ధ భగవానుడు, శిష్యులు వెళ్తూ ఉన్నారు, ఆస్వాదిస్తున్నారు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ. అలా బుద్ధుడు తమ లీనమై నడుచుకుంటూ పోతున్నారు. బాగా ఉంది అంతా. శిష్యుడు ఆ తటాకము, ఆ పుష్పాలు, లోటస్ కమల పుష్పాలు, తామర పుష్పాలు, లతలు, సెలయేళ్ళు, మరి ఏమిటి పక్షులు కిలకిల రావంతో, వేదమంత్రాలంటే అవి వేదమంత్రాలు చెప్తున్నాయంటారు. ఎనీవే, చూడండి ఆ సౌండ్స్ను మనం సృష్టించగలమా? లేదు, పక్షులకే సహజం. ఎనీవే, అదంతా జరుగుతూ ఉంటే శిష్యుడు ఆస్వాదించవచ్చు కదా, ఆస్వాదిస్తున్నాడు. బుద్ధుని పక్కనే ఉన్నాడు కదా గురువు గారు అని. గురుదేవా, ఎంత బాగుంది ఈ ప్రకృతి సౌందర్యం, ఎంత బాగుందో కదా అంటే బుద్ధుడు ఆ స్థితిలో ఉన్నాడు. బుద్ధునికి ఎవరు కిందకి తీసుకొచ్చేది లేదు. అయినా ఎక్స్ప్రెస్ చేయాలి కదా శిష్యునికి. బుద్ధుని శిష్యుని పేరు ఆనందుడు అని ఉంది. ఆనంద, నువ్వంతా స్పాయిల్ చేసేస్తావయ్యా. అర్థమైందా? అర్థం చేసుకోగలిగితే ఇందులో చాలా ఉంది. యు గాట్ ఇట్. నో, చెప్పడానికి అవసరం లేదు, మీ ఆత్మకు తెలుసు. ఆ ప్రకృతి సౌందర్యంలో మమేకమైపోయాము. నువ్వు, నేను, శిష్యులందరూ ప్రకృతిలో లీనమైపోయి అందంగా ఆస్వాదిస్తూ ఆ స్థితిలో ఉంటే నువ్వేం చేసినావు? పాడు చేసినావా? ఉండే స్థితి నుంచి కిందకు తీసుకొచ్చినావు. ఎంత బాగుంది కదా. ఇది అవ్యక్తానికంటే అవ్యక్తం. అక్కడ మాటలు పనికిరావు. మామూలు ఉదాహరణ మొన్న కూడా చెప్పుకున్నాం. మంచి
సినిమా చూస్తున్నారు, భక్తి సినిమా, పాండురంగ స్వామి మహత్యం, లీనమైపోయారు. భక్త ప్రహ్లాదుడు చరిత్ర చూస్తున్నారు, భక్త ప్రహ్లాదుని యొక్క భక్తిలో లీనమైపోయారు. సినిమా పెద్దది, 70 mm 170 mm లీనమైపోయారు. బాలాజీ పక్కన కూర్చున్నాడు. స్వామీజీ చాలా బాగుంది కదా, ఫట్ అనిపిస్తుందా లేదా? రామా సినిమా పిలుచుకొస్తే బాగా చూడరా, ఎంజాయ్ చేయరా అంటే బాగుంది కదా అంటావా లేదా? కోపం వచ్చేస్తుంది. పొద్దున విషయం చెప్పు. ప్రభాత సమయం శారదమ్మ చెప్తుంది, ప్రకృతి ఉదయము సాయంత్రము సంధ్యా సమయం. ఉదయం సంధ్య, సాయం సంధ్యలో కూర్చొని భగవంతుణ్ణి ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, పూజ చేయాలి. అవి ఆ సమయం. సంధ్య అంటే కలిసేది, రాత్రి నుంచి పగలు, పగలు నుంచి రాత్రి. ఈ సంధ్యలో ప్రకృతి శాంతంగా ఉంటుంది, సత్వగుణం సాత్వికంగా ఉంటుంది. ప్రకృతి నీకు సహకరిస్తుంది. ఎందుకు? అన్ని ప్రకృతి శక్తులన్నీ శాంతంగా ఉంటాయి. అప్పుడు అంతర్ముఖమయ్యి జపం ధ్యానం చేయాలి అంటాం కదా. ఆ విధంగా నువ్వు అందులో లీనమైపోయావు. ప్రహ్లాదుని భక్తి, నరసింహస్వామి కరుణ, పాండురంగస్వామి లీలల్లో లీనమైపోయి ఆస్వాదిస్తున్నావు. నువ్వే అదైపోయినావు. పక్కన వాడు చాలా బాగుంది కదా, హట్ట నడుస్తాను నేనైతే. అవునా కదా? మీకు కూడా అనుభవమే. చాలా బాగా లీనమైపోయారు దేంట్లోనన్నా. దాన్ని వర్ణిస్తే మనస్సు కిందికి వస్తుంది. ఆ స్థితి నుంచి కిందికి వచ్చినట్లే కదా. అందుకే బుద్ధుడు అన్నాడు, పాడు చేస్తువయ్యా. అర్థమైంది కదా? అవ్యక్తము నుంచి అవ్యక్తం అంటే బస్ లీనమైపోవడం. సరే. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్త సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్త సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఇంత తెలుసుకున్నా మనకు ఎంతో లాభం. ఏమి? మనకు నాశనము లేదు, మన చైతన్యానికి నాశనము లేదు, మరణము లేదు. ఆత్మకు మరణం ఉందా? లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. 2వ అధ్యాయం. ఆత్మ లక్షణాలు, ఆత్మజ్ఞాన లక్షణాలు. అద్భుతం కదా. ఈవెన్ స్మరించినా కూడా ఎంతో శక్తి వస్తుంది. అవునా కదా? ఆధ్యాత్మిక శక్తి. అది మనం గ్రహించాలని చెప్పేది గురువులు పెద్దలు అంతా. సో భగవద్గీత అంటే నిద్ర పుచ్చేది కాదు, నిద్రను జాగృతం చేసేది. మనము ఆత్మస్వరూపులము. నేను దైవస్వరూపుడను, ఆత్మస్వరూపుడము. ఒక చిన్న మాట నన్ను బాధిస్తుందా? అవునా కదా? అటువంటి సందర్భాల్లో ఒకరి మాట మనల్ని డిస్టర్బ్ చేస్తుందా? లేదా ఒకరి ప్రవర్తన నీ పట్ల నేను పట్టించుకోలేదని చేస్తు, పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంత? నేను అదే చెప్తాను. నాకు అర్థమైంది నేను చెప్తాను, అంతే కదా. అర్థం కాదు నేను ఎలా చెప్పగలను? ఇప్పుడు మీరు స్వామీజీ అని గౌరవిస్తారు, సంతోషమే. మీరనే ఎవరైనా గౌరవించడం ఓకే. కొంతమంది ఆకాశానికి ఎత్తిడిస్తారు. అవతార పురుషుడండి, బాప్రే బాప్. బెంగాలీస్, మనది ఇండియన్స్ అంతా ఎమోషనల్ పీపుల్. సన్యాస దీక్ష అయిపోయింది, కామర్పూర్కి వెళ్ళాము, రామకృష్ణ జన్మస్థలం, ప్రణామాలు చేస్తున్నారు రామకృష్ణ వారు. అక్కడే వచ్చి ప్రణామాలు. దేవాలయంలో చేయకూడదు, మామూలుగా రామకృష్ణ సంప్రదాయంలో. దేవాలయంలో దేవునికి ఒక్కటే. ఎనివే వచ్చి నో రామకృష్ణ ఠాకూర్ అంటాం మేము. బెంగాలీలో ఠాకూర్ అంటే భగవాన్, మనం భగవాన్ స్వామి అంటాం కదా. బెంగాలీలో ఠాకూర్ కోకూరు, అప్నే ఈ ఠాకూర్. ఎమోషన్, టూ మచ్ ఎమోషన్స్ అంటాము. భావాలు ఎక్కువైపోతే కష్టం కంట్రోల్ చేసుకునే.
అర్థమైంది కదా. రామకృష్ణ వారు ఎదురుగా ఉన్నారు. అమ్మా ఉండండి, రామకృష్ణ అయ్యగారులేమో స్వామివారు ఉన్నారు, వాళ్ళకు మీరే రామకృష్ణులు. అయ్యో బాపురే బాప్, ఎమోషన్, టూ మచ్ ఎమోషన్. సో ఎందుకు వచ్చింది అది? తెలీదా? దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీన్ని మన నిజస్వరూపం గ్రహించడానికి. సో నైనం చిందంతి శస్త్రాణి, నైనం చెప్పడం, పొగడత గురించి వచ్చింది. ఒకరు గౌరవంతో చెప్తారు, పొగడే అవసరం లేదు, గౌరవము. స్వామీజీలు సన్యాసులు గౌరవప్రదంగా మాట్లాడడం ఓకే. మీరే భగవంతుడు, మీరే అవతార పురుషుడు, మీరే రామకృష్ణులు అన్నారు. సరే, వాళ్ళ భావము, వాళ్ళ ఎమోషన్ ఎక్స్ప్రెస్, దాని నుంచి నా నిజమైన స్థితి ఏమైనా పెరుగుతుందా? లేదు. రివర్స్ రండి, విమర్శ. మీ ఏం లేదు, అది లేదు, ఊరికి అంతా ఇది, మీరు హోప్లెస్, హెల్ప్లెస్, ఇది నేను ఉండే స్థితిని ఏమైనా తగ్గిస్తుందా? అర్థమైందా? ఒకరి పొగడత నీ స్థితిని పెంచుతుందా? ఒకరి తెగడత నీ స్థితిని తగ్గిస్తుందా? నేనేమున్నానో అదే మాకు తెలుసు, నీకు తెలుసు, దేవునికి తెలుసు, అంతే కదా. కాబట్టి ఇది నైనం చిందంతి శస్త్రాణి. నీ యొక్క స్థితిని, నీ యొక్క భగవత్ స్వరూపాన్ని ఎవ్వరూ పెంచలేరు, తగ్గించలేరు. కాబట్టి పొగిడినా ఓకే, తెగిడినా ఓకే. బుద్ధ భగవానుడు అన్నిటికీ అద్భుతం. బాగా తిట్టినాడంట, లెఫ్ట్ అండ్ రైట్ వచ్చి కోపం వచ్చేసింది. అందరూ సాధువులైపోతున్నారు, అందరూ ధర్మ మార్గం నడుస్తున్నారు అని చెప్పి ఒకరు బాగా తిట్టినాడంట. బుద్ధ భగవాన్ శాంతంగా ఉన్నాడు. బుద్ధ భగవాన్ ఏమి మార్పు లేదు, అసలు ఎలా ఉన్నాడో అలాగ ఉన్నాడు. వాడికి ఇంకా కోపం వచ్చింది. ఇంత తిడుతున్నాను, నీ కోపం రాదా అంటే బుద్ధుడు ఏమన్నాడట, నాయన ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావా? అడగండి. నువ్వు నాకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చావు, అది నేను స్వీకరించకపోతే ఎవరి దగ్గర ఉంటుంది? నీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ గిఫ్ట్ నాకు ఇచ్చావు, నేను స్వీకరించలేదు, ఎవరికి చెందుతుంది? చెప్పే విధానం, అవి తిట్లు ఎవరికి చెందుతాయి? నీకే చెందుతాయి. కాబట్టి నేను స్వీకరించలేదు, చెప్పే విధానం. ఎనీవే 21 అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇరవై 21 ఏ అవ్యక్త తత్వము అక్షరము నాశనము లేనిది అని పిలువబడుతుందో దేనిని అత్యున్నత గతి అని అంటారో, దేనిని చేరిన తరువాత మనుష్యులు తిరిగి రారో, పునర్జన్మించరో, అదే నా పరమధామము, శాశ్వత నివాసము. ఇక్కడికి రండి. ఈ అవ్యక్తమునే అక్షరమనియు అందురు. ఇదియే పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామను చేరిన వారు మరలా తిరిగి రారు. రామకృష్ణుల వారు చెప్పారు కదా, ప్రపంచం అనేవాడు ప్రపంచానికి వస్తాడు, భగవంతుడు అనేవాడు భగవంతుడిని చేరుకుంటాడు, పునర్జన్మ ఉండదు. అవ్యక్త అక్షర ఇత్యుక్తః. అందుకే అక్షర బ్రహ్మ. నాకు అనిపిస్తుంది ప్రతి అధ్యాయం యొక్క పేరులోనే
సారం ఉంటుంది. ఆత్మ సంయమ యోగ, జ్ఞాన విజ్ఞాన యోగ, కర్మ సన్యాస యోగ, జ్ఞాన యోగ, పేరులోనే సారమంతా ఉంటుంది. అట్లా అక్షర ఊహించుకోండి. ఈవెన్ ఊహించుకోవడం కూడా గొప్పదే, తలుచుకోవడం కూడా గొప్పదే. నాకు నాశనము లేదు అలా అనుభూతి చెందలేమా? చెందగలం. అక్షర, నాకు క్షరము లేదు. నిజంగా దీన్ని మనం జీవిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. దానికి సన్యాసులే కావాలా? చెప్పండి, సన్యాసులే కావాలా? లేదు. నేను అదే అంటాను, నాకు ఆశ్చర్యం అవుతుంది. వైరాగ్యం అంటే భయపడిస్తారు. లేదు, వైరాగ్యం అంటే ఇంకా ఆనందంగా జీవించవచ్చు, ఇంకా ఏమంటాము, ఇంద్రియాలపై శాసనం చేయవచ్చు. అవునా కదా? మీరు ఎంతో ఇష్టపడే పాట, అన్నమయ్య పాట ఏంటది, సినిమాలో కూడా చూపించారమ్మా. హరి హరి కాదు, అంతర్యామి కాదమ్మా. హరి అని పెద్దగా ఆలాపన చేస్తాడు బాలుగారు, అద్భుతంగా పాడారు. నిగమ నిగమాంతరంగ రూప నగరాజధరుడా నారాయణ. అందులో ఫస్ట్ చరణము దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యములీయ భౌపక కదా నన్ను బడబరుపుచు. ఎంత అర్థం ఉంది అందులో. దీపించు వైరాగ్య సౌఖ్యం. వైరాగ్యం ఉండేవాడికి నిజమైన సౌఖ్యం లభిస్తుంది. ఎందుకు? అతనికి తెలుసు ఇవంతా నేను కాదు, ఇవన్నిటికీ అతీతమైనని నేను. నాలోనే ఆనందము ఉద్భవిస్తుంది. నేను ఆనందం పొందడం కాదు, నేనే ఆనందం. అర్థమైందా? సచ్చిత్ ఆనంద రూపం మీరు. ఇంకొక ఆనందం కావాలా? లేదు. దీపించు అంటే చాలా ప్రకాశించు, వైరాగ్య సౌఖ్యములు ఇవ్వకుండా నన్ను అడ్డగిస్తున్నాడంట వెంకటేశ్వర స్వామి. దీపించు వైరాగ్య సౌఖ్యములీయక నన్ను బడబరుతువా, నన్ను మాయలో ఉంచుతావా? కంప్లైంట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు క్లోజ్ ఫ్రెండ్తో కంప్లైంట్ చేయొచ్చు కదా. ఏ రోజు అడుగుతున్నాను ఒక ఐస్ క్రీమ్ ఇచ్చాకేమి ఇచ్చలేదా నువ్వు? దీపించు వైరాగ్యము సౌఖ్యములు ఇవ్వక పైపైని బంధాల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ. చాలా ఉంది అన్నం. ఒక్కొక్కరు, వీళ్ళు ఒక్కరికంటే ఒకరు మించిన వాళ్ళు. అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు. కొన్ని కీర్తనలు చూస్తే ఓ ఆయన కంటే ఈయన గ్రేట్ అనిపిస్తుంది. ఇంకొకటి ఆయన చూస్తే ఆయన కంటే ఈయన గ్రేట్. ముగ్గురు గ్రేటే, భగవంతుని సమానం. సో ఎంత ఉంది చూడండి. దీపించు వైరాగ్య సౌఖ్యములు ఇయ్యక నన్ను బంధనములో ఉంచినావు స్వామి. నీ నాటకాలు చల్లవు. నన్ను సంసార బంధం నుండి ముక్తం చేస్తే వైరాగ్య సౌఖ్యములో నేను ఓలలాడుతాను. వైరాగ్య సౌఖ్యం అంటే ఏమి? సాక్షాత్తు ఫేస్ టు ఫేస్ భగవంతుణ్ణి, సాక్షాత్తు భగవంతుని దర్శించిన వాడు గృహస్థులుగా ఉండకూడదా? తప్పకుండా ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు? నిరూపించినారు కదా. తుకారాము, రామదాసు వీళ్ళందరూ గృహస్థులే సార్. కొండల మీద ఏం కూర్చోలేదు, మీలాగే గృహస్థం చేశారు. రామకృష్ణ పరమహంస గృహస్థుడు కాదా? సో చెప్పడం ఏమిటంటే దానివల్ల మనకు కొత్త శక్తి వస్తుంది, నూతన శక్తి వస్తుంది. యూ లివ్ ఇన్ ఎ డివినిటీ. దేనికి బానిసగా బతికే అవసరమో లేదు. ఆత్మస్వాతంత్రం, ఆత్మస్వేచ్ఛ అలా ఉంటుంది. సరే, రిపీట్ అయిందా? అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అందుకే భజనలు పాటలలో కూడా మనము ఎంతో వేదాంతాలు చదివినా తెలియని తత్వాన్ని తెలుసుకోవచ్చు. అది భజనల యొక్క ప్రాముఖ్యం.
శారదమ్మ అంటారు, భజన అంటే ఏమనుకున్నావు, సామాన్యమా? భజనతో భగవంతుణ్ణే దర్శించవచ్చు. సారవంతం ఉంటుంది కదా అందులో. అట్లాంటి పాట పురందర దాస్. అల్లిదే నమ్మనే ఇల్లి బందే సుమ్మనే. ఎంత తత్వం ఉంది ఈ పాటలో, వినండి. అల్లిదే నమ్మనే ఇల్లి బందే సుమ్మనే అని వర్ణిస్తూ పోతారు. ఆ పరమ ఆనందము, పరమశాంతి, శాశ్వతమైన సుఖము అక్కడ ఉండేది విడిచిపెట్టి నేను ఇక్కడికి వచ్చినాను. ఇల్లి బందే సుమ్మనే, కలిసిలా బొత్కిలా. నమ్మ రియల్ అడ్రస్ అల్లి పాండురంగ స్వామి. అద్భుతమైన కీర్తన. శివానంద భారత స్వామి చాలా ఇష్టం. పురుషోత్తమానందజీ స్వామీజీ అని ఉండేవారు, చాలా గ్రేట్. వాళ్ళ పాటలు కూడా వినొచ్చు మీరు. కన్నడ రామకృష్ణ మఠంలో అద్భుతమైన ಸ್ವಾಮೀಜಿ ಕರ್ನಾಟಕలో ಫೇಮಸ್ ಪುರುಷೋತ್ತಮಾನಂದ ಭಜನ್ಸ್ ಕೇಳಿರಿ ಕನ್ನಡದಲ್ಲಿ. ಪುರಂದರದಾಸು ಕನಕದಾಸರು ಎಲ್ಲ ಹಾಡಿದ್ದಾರೆ. ಅದ್ಭುತವಾದ ಕಂಠ, ಅದ್ಭುತವಾದ గాయన. హిమ్సెల్ఫ్ ఆయన పాటలు కట్టేవారంటాం కదా. సంగీతం బాగా సంగీతజ్ఞుడు. ఉత్తిష్టత జాగ్రత్త ఇది పాట చేసింది ఆయనే. సన్యాసి గీత పాట చేసింది ఆయనే. సో పురుషోత్తమానంద స్వామి, పురుషోత్తమానంద రామకృష్ణ మఠం కర్ణాటకలో స్వామి ఇప్పుడు పరమపదించారు. సో ఎందుకు చెప్పాము అది? అల్లిదే నమ్మనే. శివానంద భారత స్వామి చాలా వాళ్ళు పాడేవారట వారి ఎదురుగా, వారి సభలో ఏమో బాగా చిన్నగా ఆడుతిద్దరు ಹಾಡು అల్లిదే నమ్మనే ఇల్లి బందే సుమ్మనే అని తలుచుకునేవారు. ఎనివే చెప్పడము అర్థమవుతుంది కదా. అవ్యక్త అక్కడ నుంచి వచ్చాం మనము, అది మర్చిపోకూడదు. 22 పురుష సపర పార్థ. భక్త్యా లభ్యస్త్వనన్యయా. ఒత్తులు లభ్యస్త్వనన్యయ. సాకు తావత్తు మరియు వావత్తు, ఇక్కడ నాకు యావత్తు, అవన్నీ స్పష్టత రావాలి. లభ్యస్త్వనన్యయా. భక్త్యా లభ్యస్త్వనన్యయా. నన్య నాకు యావత్తు స్పష్టంగా పలకాలి. నన్యయా. భక్త్యా లభ్యస్త్వనన్యయా. యస్యాంతస్థాని భూతాని. ఏన సర్వమిదం తతం. పార్థ సర్వప్రాణులు ఏ పరమాత్మలో ఉన్నాయో, ఎవరి చేత ఈ జగత్తంతా వ్యాపించి ఉందో ఆ అత్యున్నతమైన పరమ పురుషుడిని అనన్యమైన భక్తితో మాత్రమే, అనన్యమైన భక్తితో మాత్రమే పొందగలము. ఇక్కడ ఓ పార్థ, సమస్త భూతములు ప్రాణులు ఆ పరమాత్మ యందే అంతర్గతములై ఉన్నవి. ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై పూర్ణమై ఉన్నది.
అట్టి సనాతన అవ్యక్త పరమపురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడు అగును. నోట్లో శ్లోకాలు ఇచ్చారు. సరే, అర్థమైంది కదా. సో అనన్య భక్తి, అన్యము కోరని భక్తి, ఇతరమేమి వాంఛింపని భక్తి. అర్థమవుతుందా? పురుష శ్లోకానికి రండి. పురుష స అతడు, ఆ పరమ పురుషుడు, ఓ పార్థ, భక్త్యాలభ్య తు అనన్యయా. అనన్యము, అన్యము అంటే తెలుసు కదా, వేరే. అనన్యము వేరే కానిది. అనన్య భక్తి, నాకు ఇంకేమి వద్దు స్వామి, నువ్వే కావాలి. ప్రాపంచికమైన సుఖాలు భోగాలు ఏవి నాకు వద్దు, నాకు కృష్ణుడే కావాలి. మేరేతో గిరిధర గోపాలు దూసురాన కోయి, మీరాబాయి పాడుతుంది. రాజమహిషి కావలసింది ఆమె. ఏమిటి రాజ్యము అంతా వాళ్ళు రాజకుటుంబం అంటారు కదా, రాజకుటుంబంలోని సుఖాలు భోగాలు అన్నీ వదిలిపెట్టేసి కృష్ణ 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 అంటూ కీర్తన చేస్తూ సాధు సంగత్యంలో జీవించింది. సో వాళ్ళకి ఇంకేం కావాలి? అనన్య భక్తి, ఇంకేమీ వద్దు నాకు. వివేకానంద స్వామి బాగా చెప్తారు, లవ్ ఫర్ లవ్ సేక్. భగవంతుని ఎందుకు ప్రేమిస్తాము? ప్రేమించదగిన వాడు కాబట్టి ప్రేమిస్తాం. నాకు ఇంకేం వద్దండి. కృష్ణుడు వస్తే అంతా ఉన్నట్టే, కృష్ణుడు లేకపోతే ఏమీ లేదు. రామకృష్ణుల వారు కూడా, అమ్మా నాకు శుద్ధ భక్తి నిమ్ము, నాకు పేరు ప్రతిష్ట ఐశ్వర్యము భోగాలు ఏమీ వద్దు, నీ దర్శనం కావాలి, నువ్వే కావాలి. సో అనన్య భక్తి అంటే అది. సో అటువంటి అనన్య భక్తి ద్వారా ఆ పరమ పురుషుణ్ణి తెలుసుకోవచ్చు, చేరవచ్చు. అద్భుతం ఉంది చూడండి. సో ఒకవేళ ఎవరైనా జ్ఞానమే శ్రేష్టము జ్ఞానమే శ్రేష్టం అనే వాళ్ళకి ఇది ఒక పాఠం అని చెప్తాను. అవునా కదా? భక్తిని దేన్ని చిన్న చూపు చూడకూడదు. యాక్చువల్లీ భక్తి జ్ఞానము వేరు వేరు కాదు. అలా వేరు అనుకోవడమే అజ్ఞానం అంటారు శంకరాచార్యులు, నేను కాదు. భక్తి తీవ్రమైతే జ్ఞానం, జ్ఞానం తీవ్రమైతే భక్తి. ఆలోచించండి, ఇంటికి పోయి, టైం లేదు. సో ఏది తక్కువ చేసేకి ఏమీ లేదు, జస్ట్ బీ దేర్ అంతే. ఎనీవే, అద్భుతంగా చెప్పారు కదా. సో అనన్య భక్తి ద్వారా మాత్రమే లభిస్తాడు ఆ పరమ పురుషుడు అని. ఇప్పుడు మరి భక్తిని తక్కువ చేస్తామా? చేయొచ్చా? జ్ఞానమే శ్రేష్ఠ, కొంతమంది అంటారు కదా, జ్ఞానమే హయ్యెస్ట్, జ్ఞానమే. మరి అనన్య భక్తి ద్వారా మాత్రమే పొందగలడు. మరి భక్తి తక్కువ? భగవంతుడే చెప్తున్నాడు. కాబట్టి ఏది తక్కువగా చూడొద్దు, నీ భావము నీవు స్వీకరించు, అందులో లీనమైపు, అంతే. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎనివే, రామకృష్ణుల జీవిత చరిత్ర దీనికి పరమ ఉదాహరణ. పురుషస్స పర పార్థ భక్త్యాలభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని येन सर्वमिदं ततं पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया यस्यान्तस्थानि भूतानि येन सर्वमिदं ततं. అయిపోయింది కదా 2 times 23 అభ్యాసం. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా
23 కదా. భరత శ్రేష్ఠ, ఏ కాలములో మరణించిన యోగులు తిరిగి రాని గతిని మోక్షాన్ని పొందుతారో, ఏ కాలములో మరణించిన వారు పునర్జన్మ పొందుతారో ఆ కాలమును మార్గమును చెబుతాను వినుము. ఓ భరత శ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో అట్టి కాలములనగా 2 మార్గములను తెలిపెదను అంటూ ముందు వివరిస్తున్నారు. పడదామా? యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. యత్ర ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. 24 అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ఇరవై 24 అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షము 6 నెలల ఉత్తరాయణ కాలం. ఈ ప్రకాశవంతమైన మార్గములో కాలములో దేహాన్ని వదిలిన బ్రహ్మజ్ఞానులు మోక్షమును చేరుకుంటారు. ఇక్కడ చూడండి, బ్రహ్మవేత్తలైన యోగులు ఫుట్నోట్ ఉపాసించుట ద్వారా పరమాత్మను పరోక్ష భావముతో ఎరింగెడివారు. సరే, బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తిని పొందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా దిన అంటే పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు. జ్యోతిర్మయ మార్గం జ్ఞానం అంటాం కదా. యోగులు ధ్యానం చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, సన్యాసులనే కాదు, గృహస్థులు కూడా అద్భుతమైన సాధకులు ఉంటారు. సో అటువంటి వాళ్ళు జ్యోతి మార్గంలో భగవంతుని చేరుకుంటారు. జ్యోతి ఇట్సెల్ఫ్ ప్రకాశం, తమసోమ జ్యోతిర్గమయ. అందుకే ఇంకొక భావనలో నిన్ను నీవు జ్యోతిగా భావించుకో. ప్రకాశమే చైతన్యం, చైతన్యమే ఆత్మ. అందుకే వివేకానంద స్వామి కూడా ధ్యానము దాని పద్ధతులు ఆ బుక్లో ఉంది. నువ్వు ఒక జ్యోతిగా ధ్యానించు, జ్యోతి స్వరూపం. ఈవెన్ ఆ జ్యోతిని పెట్టుకుని ధ్యానం చేసేది కూడా ఒక పద్ధతి ఉంది. ఏకాంతంలో కూర్చోండి, చీకటైనా పర్వాలేదు, జ్యోతి వెలుగుతుంటుంది కదా, ఆ జ్యోతి పైనే దృష్టి పెట్టి లీనమై తదేకంగా దాన్ని చూసి దాన్ని
మనలోకి తీసుకున్నట్టు కళ్ళు మూసుకొని కూర్చొని నువ్వు జ్యోతి స్వరూపం, పరంజ్యోతి స్వరూపం, భగవంతుడే ఆత్మ, శుద్ధ చైతన్యం, జ్యోతి స్వరూపం అహం, నేను జ్యోతి స్వరూపుడను, నాకు ఏ అంధకారము లేదు, ఏ రోగము లేదు, ఏ బాధ లేదు, ఏ బంధనము లేదు. జ్యోతిరహం. సన్యాసులకి ఇది విశేషంగా సాధన, చెప్పడంలో తప్పేం లేదు కదా. జ్యోతి స్వరూపం, ఆత్మస్వరూపం ధ్యానం కూడా చాలా మంచిది. సరే, అగ్నిర్జ్యోతిరః శుక్లః ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. ధ్యానము ఆ అగ్నిజ్యోతి పరంజ్యోతి స్వరూపంనే ధ్యానిద్దాం. ఆ పరంజ్యోతి పరమాత్మలో లీనమవ్వడమే ఉత్తమ ధ్యానం. నారాయణాయ విద్మహే గీతాచార్యాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ రుక్మిణీ సమేత స్వామి అర్పణమస్తు.